ప్రభునామం బట్టి ప్రియ సహోదరి సహోదరులకు శుభములు. ఈరోజు మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 19 మరియు 20వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మనము బైబిల్ నుంచి గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అయితే యేసుక్రీస్తు తన ఇష్టానుసారంగా ఏది కూడా చేయలేదు. మరి ఏ విధంగా చేశారు? ఈ యొక్క భూమి మీద నివసిస్తూ ఈ భూమి మీద తను చేసినటువంటి కార్యములన్నీ కూడా తన తండ్రి చిత్తానుసారంగా తను తండ్రి ఏది కోరుకున్నాడో అదే ఆయన నెరవేర్చారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడవచ్చు. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కాని తనంతట తను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేసెనో వాటినే కుమారుడును అలాగూ చేయను. మరి మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్తున్నారు, కుమారుడు ఏదైతే తన తండ్రి చేయుట చూస్తారో, ఏదైతే తన తండ్రి కోరుకున్నారో అదే చేయడానికి మరి భూమి మీదకి వచ్చారు, కానీ తనంతట తను ఏమీ చేయడానికి కాదు. మరి తండ్రి ఏదైతే కోరుకున్నారో ఆ యొక్క కల్వరి శిలువ పైన రక్తం కార్చి ఆ రక్తము ద్వారా మరి పాపములో ఉన్నటువంటి ప్రజలను అనగా మనుష్యులను పాపము నుంచి విడిపించి మరి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. అదేవిధంగా మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, తండ్రి కుమారుని ప్రేమించుచు తను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయన అగపరచును. మరి తండ్రి కుమారుని ప్రేమించి ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మరి గైడ్ చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. సహోదరి సహోదరులారా, మరి మోసేను కూడా మనం గమనించవచ్చు. మోసే తన ప్రజలైనటువంటి మరి మోసే ఒక ఇశ్రాయేలీయుడు. ఆయన మరి బానిసత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలును విడిపించడానికి ఎంతో శిక్షణ పొంది మరి ఎంతో ఆతృత కలిగి మరి ఎప్పుడైతే ఆ యొక్క ఐగుప్తు ప్రజలకు మరియు ఇశ్రాయేల్ ప్రజలకు మధ్యన ఒక వాదన జరుగుతుందో మరి ఆవేశంతో వెళ్ళి ఆ యొక్క ఐగుప్తు ప్రజలైనటువంటి ఒక వ్యక్తిని చంపి మరి ఆ యొక్క ఐగుప్తు నుంచి పారిపోయినట్లుగా మనం బైబిల్లో గమనించవచ్చు. ఎందుచేతంటే ఇక్కడ మోసే చాలా తర్ఫీదు తీసుకున్నాడు. మరి రాజులు ఏ విధంగా అయితే మరి యుద్ధాలు చేస్తారో ఆ యొక్క యుద్ధ తర్ఫీదును కూడా మనం తీసుకున్నట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ మోసే చేసింది తన ఇష్టానుసారంగా, తన తండ్రి గైడెన్స్ లేకుండా, మరి తన దేవుడు ఏ విధమైనటువంటి గైడెన్స్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ కోపానికి ఉద్రిక్తుడై ఆ యొక్క ఐగుప్తీ ప్రజల్ని చంపినట్లుగా మనము గమనించవచ్చు. మరి పారిపోయిన తర్వాత మోషేతో దేవుడు ఆ యొక్క పచ్చటి పొదల నుంచి మరి దేవుడు మాట్లాడి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి మరి మోషేని ఎన్నుకున్నట్లుగా మనం గమనించవచ్చు. మరి అక్కడి నుంచి ప్రతి సిచ్యువేషన్లో కూడా ఇశ్రాయేల్ ప్రజలను ఏ విధంగా ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి తీసుకురావాలనేటువంటిది దేవుడు తెలియపరిచినాడు. ఇగో ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు నీరు లేక బాధపడుచున్నప్పుడు ఆ యొక్క కర్ర చేత ఆ బండ మీద బాధమని, మరి ఆ బండ నుంచి వచ్చిన జీవజలములు తాగమని వారికి దేవుడు గైడెన్స్ ఇచ్చాడు. మరి ఆ యొక్క ఐగుప్తీ సైన్యము ఇశ్రాయేల్ ప్రజలు వెంబడించినప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రము పాయలుగా కూడా చేసింది ఆ దేవుడే. సహోదరులారా, నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, మనం ఏమి చేయాలన్నా కానీ
మన తండ్రి చిత్తానుసారంగానే జరుగుతుంది. సో మన లైఫ్లో సక్సెస్ లేదని, మనం లైఫ్లో అనుకున్నది సాధించలేదని బాధపడవద్దు. ఎందుచేతంటే నీవు నేను ప్రతి ఒక్కరం కూడా ఆ యొక్క దేవుడి చిత్తానుసారము ఆ చిత్తమును సిద్ధింప చేయడానికే ఉన్నాం. కనుక నీకు ఏదైతే కావాలో దాని విషయమై ఆ యొక్క ప్రభువుని ప్రార్థన చేయండి. ఆ యొక్క ప్రార్థనలో అడగండి దేవుని చిత్తం ఏమిటి, ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ట్రై చేయండి. మీకు సక్సెస్ కావాలంటే దేవుని అడగండి, దేవుడు ఇస్తాడు. దేవుడు గైడెన్స్ ఇస్తాడు, దేవుడు మీతో మాట్లాడతాడు. ఏం చేయాలి, ఎలా చేయాలనేది మీకు తెలియపరుస్తారు. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇదే విషయాన్ని మనకి ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 32వ వచనంలో కూడా తెలియపరిచారు. ఏ విధంగా, నేను మీకు ఆజ్ఞాపించినది ప్రతి మాటను అనుసరించి చేయవలను, దానిలో నీవు ఏదియు కలపకూడదు, దానిలో నుంచి ఏదియు తీసివేయకూడదు. గమనించారా? మరి దేవుడు ఏదైతే మీకు ఆజ్ఞాపిస్తున్నారో అదే అనుసరించి, ఆ విధమునే అనుసరించి మనము ఫాలో అవ్వాలి. దాంట్లో ఏది కూడా కలపొద్దు, దాని నుంచి ఏది కూడా తీయవద్దు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక.